అగదా సినిమా రివ్యూ చూస్తే దర్శకుడు ఎంఎస్ రాజు మరోసారి తనదైన మిస్టికల్ హారర్ జోనర్ ను నమ్ముకొని చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. శ్రవణ్ రెడ్డి, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథలో మిస్టరీ, ఆధ్యాత్మికత, భయానక అంశాలను కలిపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒక భారీ మిస్టికల్ విగ్రహం చుట్టూ కథ నడవటం సినిమాకు ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది కామాక్షి భాస్కర్ల నటన. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలతో పోలిస్తే అగధాలో మహాదేవి పాత్ర చాలా భిన్నంగా, పవర్ఫుల్ గా ఉందని రివ్యూలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమె పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం వల్ల కొన్ని సన్నివేశాల్లో మరింత సహజత్వం కనిపించిందని అభిప్రాయం వ్యక్తమైంది. అంటే హీరోయిన్ ను కేవలం గ్లామర్ కోసం కాకుండా కథను ముందుకు తీసుకువెళ్లే కీలకమైన పాత్రగా చూపించే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తోంది. ఇక హీరో శ్రవణ్ రెడ్డి కూడా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలను ఈజ్ తో చేశారని రివ్యూ చెబుతోంది. సాధారణంగా హారర్ సినిమాల్లో హీరో పాత్ర కంటే హీరోయిన్ లేదా కథలోని అతీంద్రియ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఇక్కడ శ్రవణ్ రెడ్డికి రెండు రకాల పాత్రలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. జోవికా విజయ్ కూడా కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా స్కూల్ మరియు చర్చ్ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకున్నారని రివ్యూలో పేర్కొన్నారు. అయితే ఆమెకు మరింత స్క్రీన్ టైం ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా ఉంది. మరో ప్రత్యేకమైన అంశం సిద్ధు చేసిన బాబా పాత్ర. ఆయన లుక్, మేక్ ఓవర్ ఈ సినిమాలో చాలా భిన్నంగా కనిపించాయని రివ్యూలో తెలింది. అసలు ఈ పాత్రలో సిద్ధును గుర్తుపట్టడం కూడా కష్టంగా అనిపించేంతగా మేక్ ఓవర్ ఉండటం సినిమాకు ప్లస్ గా మారింది. భానుచందర్, వనితా విజయ్ కుమార్ వంటి సీనియర్ నటులకు మాత్రం పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అగధకు సంబంధించిన ఇతర సమీక్షలను చూస్తే సినిమా పూర్తిగా పాజిటివ్ గా లేదని కూడా తెలుస్తోంది. ఉదాహరణకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను హారర్ అభిమానులకు ఒకసారి చూడదగ్గ సినిమాగా పేర్కొన్నప్పటికీ కథనం ముందుగానే ఊహించగలిగేలా ఉండటం వల్ల ఇది జానర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలవలేదని 2/5 రేటింగ్ ఇచ్చింది. అంటే సినిమాలో కాన్సెప్ట్, వాతావరణం, కొన్ని నటనల విషయంలో బలాలు ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే, కథనంలో మరింత కొత్తదనం అవసరమైందనే విమర్శ ఉంది. ఇక్కడ ఎంఎస్ రాజు ప్రయత్నాన్ని కూడా ప్రత్యేకంగా చూడాలి. దేవి, మళ్ళీ పెళ్లి, డర్టీ హరి వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఏర్పరచుకున్న ఆయన ఈసారి మిస్టికల్ థ్రిల్లర్ ను ఎంచుకున్నారు. అయితే హారర్, మిస్టరీ, ఆధ్యాత్మికత వంటి అంశాలను కలిపి సినిమా చేయడం ఎంత ఆసక్తికరమో వాటన్నిటినీ సమతుల్యంగా నడిపించడం అంతే కష్టం. అగదాలో కూడా అదే అంశం కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే అగదాలో ఐడియా, మిస్టికల్ వాతావరణం, కామాక్షి భాస్కర్ల నటన, సిజు మేకోవర్ వంటి అంశాలు ఆకట్టుకునే పాయింట్లుగా కనిపిస్తున్నాయి. కానీ కథనం పూర్తిగా కొత్తగా అనిపించకపోవడం, కొన్ని పాత్రలకు తగినంత స్కోప్ లేకపోవడం సినిమాకు మైనస్ గా మారినట్లు సమీక్షలు సూచిస్తున్నాయి. కాబట్టి హారర్, మిస్టరీ, ఆధ్యాత్మిక నేపథ్య సినిమాను ఇష్టపడే ప్రేక్షకులకు అగదా ఒక్కసారి ప్రయత్నించదగ్గ సినిమాగా కనిపిస్తే, చాలా కొత్తగా బలమైన ట్విస్ట్లతో కూడిన థ్రిల్లర్ ను ఆశించే ప్రేక్షకులకు మాత్రం ఇది పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వకపోవచ్చు. చివరికి అగదా బలం దాని కాన్సెప్ట్, నటనలో ఉంది. బలహీనత మాత్రం ఆ కాన్సెప్ట్ ను మరింత ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేగా మార్చడంలో కనిపిస్తుందని చెప్పొచ్చు.